అర్ధ శతాబ్దం పైగా రాజకీయ అనుభవం, రాజకీయాలకే హుందాతనాన్ని అద్దిన వ్యక్తిత్వం, అన్నిటినీ మించి పదవుల కంటే సిద్ధాంతాలే ముఖ్యమని నమ్మిన రాజకీయ నాయకులు ఆయనే జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు నమస్తే అండి. జైపాల్ రెడ్డి గారు చెప్పండి, అర్ధ శతాబ్దం అవుతా ఉంది మీ రాజకీయ జీవితం, ఎలా ఉందంటారు? ఈ అర్ధ శతాబ్దపు అనుభవం మొత్తం కూడా ఒక్క పాటలో చెప్పండి. సంతృప్తి నించిందా? నాకు వ్యక్తిగతంగా అసాధారణమైన సంతృప్తి ఇచ్చింది, రాజకీయంగా కూడా సంతృప్తి ఇచ్చింది. ప్రజాస్వామ్యం ద్వారా మనం ఇంత సామాజికమైన పరివర్తనను, ఆర్థికమైన ప్రగతిని సాధించగలిగామని నా దృష్టిలో ప్రపంచ చరిత్రలో ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదు. చైనా మనకంటే ఎక్కువ సాధించిన మాట నిజం, కేవలం ఆర్థిక ప్రగతిలోనే. ఈనాడు చైనా కమ్యూనిస్టు కాదు నా దృష్టిలో, ఇప్పుడు క్యాపిటలిస్ట్ దేశం, అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు కొత్త ప్రమాదం పొంచి ఉన్నది. ఈ 70 సంవత్సరాల నుంచి ఏ ప్రజాస్వామ్యం గురించి మనం గర్విస్తూ వచ్చామో ఆ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఉంది. బీజేపీ ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని నమ్మే పార్టీ కాదు, అది మతోన్మాద పార్టీ. వివిధ సిద్ధాంతాలను చర్చకు కూడా ఒప్పుకునేటువంటి పార్టీ కాదు. వాళ్ళు మతోన్మాదాన్ని పెంచి అధికారంలో వచ్చారు, ఇంకా దాన్ని గట్టి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, పునాదులు బలపరచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల చాలా పెద్ద ప్రమాదం ఉంది. కేవలం మతపరంగా ప్రజలను చీల్చడము వాంఛనీయం కాదు, ఏ కోణంతో చూసినా. కానీ అంతేకాదు, ఈ దేశంలో సాధ్యం కూడా కాదు. హిందూ సమాజంలో కులాలు ఉన్నాయి. హిందూ సమాజం గురించి తెలిసిన ఫారినర్ అయినా, ఇండియన్ అయినా, ఏ మేధావి కానీ మన దేశంలో మత సాంప్రదాయం కంటే కూడా కులం యొక్క వ్యవస్థ యొక్క బలం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారు. ఆయన ఎవరిని యూపీలో హిందూ అనడం లేదు, ఆయన ఠాకూర్ అంటున్నారు, రాజ్పుట్ అంటున్నారు. కాబట్టి జైపాల్ రెడ్డి నేను మొదటి నుంచి సోషలిస్టు, కానీ జైపాల్ రెడ్డి అంటున్నారు. ఐడెంటిటీ అనేది ఇంకా కులాల మీదగానే ఉంది. నేను 3 సార్లు కేంద్ర క్యాబినెట్ మంత్రి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా 3 సార్లు క్యాబినెట్ మంత్రి అయిన వాళ్ళు లేరు. అయినా నేను మా ఊరికి వెళ్తే పటేలే అంటున్నారు. కాబట్టి కులాల యొక్క ప్రాధాన్యతను మనం గుర్తించాలా. కులాలు మంచివని చెప్పడం లేదు, నువ్వు చెడ్డమయ్యేంత మాత్రంలో వెళ్ళిపోతున్నా. కానీ జైపాల్ రెడ్డి గారు కులాల ప్రాధాన్యతని గుర్తించాలి అని మీరు అంటున్నారు. అంటే కులాలని గుర్తించాలా, లేకుంటే కులరహిత సమాజం వైపు మనం వెళ్ళాలంటారా? కులరహిత సమాజం వైపు వెళ్ళాలి అంటే కులాలకుండే ప్రాధాన్యత గురించి అర్థం చేసుకోవాలి. నీకు టీబీ ఉందంటే టీబీ తొలగించే దిశలో వెళ్ళాలి కదా, టీబీ ఉందని గుర్తించాలి కదా. నీ రోగం ఏమిటి? ఎవరు కులాలు వద్దంటున్నారు? కులాలు చర్చ ఎందుకయ్యా, అనవసరం. అగ్రకులాలు అంటున్నారు. ఎవరికి ఆస్తి ఉందో, ఎవరికి శక్తి ఉందో, ఎవరు అధికారాన్ని అన్ని రకాలుగా అనుభవిస్తున్నారో వాళ్ళు కులాలు వద్దంటున్నారు. వాళ్ళ సంఖ్య తక్కువ, కానీ వాళ్ళు మాత్రం పెళ్ళిళ్ళకు వచ్చినా, ఏ వ్యవహారానికి ఓటింగ్కి వచ్చినా కులం తప్ప మరోదానికి వెళ్ళడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఉత్తర భారత్ జరిగేది ఈనాడు ఫైటు హిందువులకు ముస్లిమ్స్ కాదు, హిందూ సమాజంలోనే కుల సంఘర్షణ జరుగుతున్నది. యోగి ఆదిత్యనాథ్ వచ్చి 100 రోజులు కాలేదు, సారన్పూర్లో 4 రోజుల నుంచి ఏమిటైతే
భీకర పోరాటం ఎవరి మధ్య? దళితుల మధ్య, రాజపుతుల మధ్య. కాబట్టి మార్క్స్ గారు చెప్పారు, మతం ఒక మత్తుమందని. మన దేశంలో కులం కూడా ఒక మత్తుమందు. కానీ జైపాల్ రెడ్డి గారు ఈరోజు అంటే కాంగ్రెస్ పార్టీగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ఇక్కడైతే కులము మతము వీటి గురించి మాట్లాడుతున్నాము, వరుసగా ఈ మధ్య జరిగిన డెవలప్మెంట్స్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సెంటిమెంటల్ పాలిటిక్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. సెంటిమెంట్, ఏదో ఒక సెంటిమెంట్తో వచ్చిన వాళ్ళే అధికారంలోకి వస్తున్నారట. అమెరికాలో కానీ అన్ని చోట్ల కూడా ఈ సెంటిమెంట్ ఇది నడుస్తూ ఉంది. ఈ సెంటిమెంటల్ పాలిటిక్స్లో కాంగ్రెస్ ప్లేస్ ఎక్కడంటారు? చూడమ్మా, మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి, నెహ్రూ గారి దగ్గర నుంచి, అంబేద్కర్ లాంటి మహామౌలను కాంగ్రెస్ చెందకపోయినా కలుపుకొని కులరహిత సమాజము, వర్గరహిత సమాజం, ప్రగతిశీలక సమాజం సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ యత్నించింది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తమ వంతు పాత్ర పోషించాయి వారి దృక్కోణంతో. ధర్మ సూక్ష్మాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ పాత మతవాదాన్ని లేక కులవాదాన్ని లేక జాతివాదాన్ని, ఇంగ్లీష్లో రేసిజం అంటాం, తెలుగులో మనం జాతివాదం అనుకోవాల్సి వస్తుంది. హిందీలో జాతివాదం అంటే కులవాదం. కాబట్టి తెలుగులో పదం వచ్చే వరకల్లా జాతివాదం అనాల్సి వస్తుంది. జాతివాదం పేరట, రంగు పేరట, వర్ణవాదం. అమెరికాలో ఉదాహరణ చూడండి, నల్ల జాతీయులంతా కూడా తులనాత్మకంగా బీదవాళ్ళు. అంటే అమెరికాలో ధనవంతులే, ధనవిక వర్గమే వీళ్ళు మా తెల్ల జాతీయులు వారు అని పరోక్షంగా యుద్ధం చేస్తున్నారు. దాంట్లో కూడా వర్గ పోరాటం ఉంది. అంటే మత పోరాటంలో వర్గ పోరాటం ఇమిడి ఉందంటారు? ఇమిడి ఉంది. ఈ మతం, జాతి, కుల పోరాటాల వెనక అసలు పోరాటం వర్గ పోరాటమే. ఈ మాట చెప్పేందుకు నేను కమ్యూనిస్ట్ కావాల్సిన పని లేదు, నేను సోషలిస్టును. సోషలిస్టులను కూడా సిద్ధాంతపరంగా వర్గ పోరాటం ఉంది అని మేము మొదల నుంచి ఎక్కిపిస్తున్నాం. కాబట్టి అలా అమెరికాలో కానీ, బ్రిటన్లో బ్రెక్సిట్లో కానీ వీటి వెనుక ధనిక వర్గం యొక్క కుట్ర ఉంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ధనిక వర్గం యొక్క ట్యాక్సీలు తగ్గించమంటున్నాం. మనమంతా హైదరాబాదులో ఉండి ఏమనుకుంటున్నాము, మన ఇండియన్స్కి ఇబ్బంది పెడతారట, ఇండియన్స్ పంపిస్తారట. అది పెద్దగా జరుగుద్దని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ ఉండే ధనికులకు ఇండియన్స్ అవసరం. డొనాల్డ్ ట్రంప్ ధనిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఇవి తాత్కాలికమైన భయాలని నా అభిప్రాయం. కానీ డొనాల్డ్ ట్రంప్ గారు ధనిక వర్గానికి ట్యాక్సులు తగ్గిస్తామని చెప్పాడు. ఎలా తగ్గించగలడు? బీద వాళ్ళ యొక్క సంక్షేమ నిధిని తగ్గిస్తేనే తగ్గించగలడు. అంటే బీద వాళ్ళ సంక్షేమ నిధి తగ్గించి ధనవంతుల ట్యాక్స్ తగ్గిస్తాడు. అంటే ఓటు ఎవరు తీసుకున్నాడు? తెల్ల జాతీయులని, విదేశీయులని. ఇలాంటి నినాదాల ద్వారా బీద వాళ్ళ ఓట్లతో గెలిచి ధనిక వర్గానికే సాయం చేయబోతున్నాడు. భారతదేశంలో కూడా అలానే ఉందంటారు? మోడీ గారు కూడా నాకు అనుమానమే లేదు. బీజేపీ ఎప్పుడు వృద్ధి చెందింది భారతదేశంలో? మనం ఒకసారి దృష్టి పెట్టాలి ఈ అంశం పైన. మండల ఉద్యమం వచ్చినప్పుడు మండల వ్యతిరేకంగా కమండల్ వచ్చింది. కమండల్ వ్యతిరేకంగా మండల్ రాలా. 1990లో విపి సింగ్ ప్రభుత్వానికి నేను అధికార ప్రతినిధిని, నాది కొంచెం పాత్ర ఉండినప్పుడు దినం స్పోక్స్మన్ నేనే. మండల్ వ్యతిరేకంగా ఎల్కే అడ్వాణి గారు కమండల్ తెచ్చాడు. అందుచేత బీద వాళ్ళ ఆకాంక్షలను దారి మళ్లించేందుకు వీళ్ళు చేసే కుట్రలో భాగం. ఇది జాతి, కులము, మతం అనగానే మనం మర్చిపోతాం. అసలు సిద్ధాంతాలకు వస్తే
పెట్టుబడిదారి విధానంలో ఆనాటి తాత్వికులు యాడమ్ స్మిత్ వాళ్ళెవరికి కూడా ఈ మతం మీద నమ్మకం లేదు. వాళ్లకు ఈ మతానికి వ్యతిరేకం. వాళ్ళ శిష్యులు మతాన్ని వాడుకుంటున్నారు. ఎందుచేత 19వ శతాబ్దంలోనే యూరప్లో 1848లో విప్లవాలు వచ్చాయి. ఆ విప్లవాల యొక్క అగ్నిని ఆర్పేందుకు వీళ్ళు ఇవన్నీ తెచ్చారు. అప్పుడు అక్కడ ఉండే మతాధికారులు ఈ పెట్టుబడిదారులు కలిశారు. అంతకుముందు కలిసేవాళ్ళు కాదు. కాబట్టి చారిత్రకంగా కూడా పెట్టుబడిదారులు మతాన్ని వాడుకుంటారు. హిట్లర్ వెనుక కూడా ఈ శక్తులే పనిచేసినాయి. హిట్లర్కు జాతీయవాద భావం ఉందో లేదో తెలియదు, కానీ వానికి అధికారం పిచ్చి, అధికారం కొరకు జాతీయవాదాన్ని వాడుకున్నాడు. కాబట్టి వీటన్నిటి వెనుక వర్గశక్తులు కూడా పనిచేస్తున్నాయి. ఈనాడు బీజేపీ వెనుక కూడా ప్రధానంగా వర్గశక్తులు పనిచేస్తున్నాయి. అయితే వారు వేసిన వలలో సామాన్య ప్రజలు పడిపోతున్నారు. ఈ ప్రగతిశీలక మేధావులు దీన్ని ఎదుర్కోలేకపోతున్నారు. ఈ కులాలు అనగానే అన్ని పార్టీల్లో తగాదా. ఈ కులాల వెనుక వర్గాలు లేవయ్యా. ఎందుకు మండలవాదాన్ని వ్యతిరేకించేందుకు మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో రెడ్లు కమ్మలు అందరు కలిచారు. అప్పుడు తగాద లేదా? రెడ్లకి కమ్మలకు తగాదా దగ్గంగానే వాళ్ళ రెడ్లకి కమ్మలకు తగాద వచ్చింది. కాబట్టి ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు విడిపోతారో ఆ నాయకులు చెప్పాలి. ఈరోజు జైపాల్ రెడ్డి గారు అంటే మీరు అంటున్నారు బీజేపీ ఈ మతం వెనక ఉన్నది పెట్టుబడిదారులే అని. గతంలో కాంగ్రెస్ వెనుక కూడా పెట్టుబడిదారులే ఉన్నారు అని అనేది అందరూ కూడా చెప్తుంటారు, కాదంటారా? కాంగ్రెస్ ఎప్పుడు కమ్యూనిస్ట్ పద్ధతి పైన నమ్మకం లేదు. మేము మిశ్రమ విధానాన్ని నమ్మాం. కానీ భూ సంస్కరణ తెచ్చింది మేము, బ్యాంకులు జాతీయం చేసింది మేము. మా వ్యతిరేకంగా ఒక ఎమర్జెన్సీ విషయం చెప్పగలుగుతారు, అంతకు తప్ప మరో విషయం చెప్పరు. జైపాల్ రెడ్డి గారు అని అనగానే ఎమర్జెన్సీనే గుర్తొస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో మీరు చేసిన పోరాటం కానీ, ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిన దీనికి వ్యతిరేకంగా మీరు చేసిన పోరాటమే ఇప్పటికి కూడా అందరూ జైపాల్ రెడ్డి గారు అనగానే ఎమర్జెన్సీ గుర్తొస్తుంది. ఆ రోజు జనతా పార్టీ నుంచి. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీలో మీరున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎమర్జెన్సీ విషయంలో అప్పుడున్న భావమే నాకు ఇప్పుడుంది. ఎమర్జెన్సీ పొరపాటు అని చెప్పి శ్రీమతి ఇందిరాగాంధీ గారే ప్రధానమంత్రి అయిన తర్వాత కాకముందు కూడా ఒప్పుకుంది. మేము ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కూడా చారిత్రకంగా ఎమర్జెన్సీ గురించి గర్వించి చెప్పరు. 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక పొరపాటు చేయకుండా ఉంటుందా? ఎక్కడో మారుమూల అంటే ఒక ఉమ్మడి, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రమే ఉంది ఆంధ్రప్రదేశ్. అక్కడ ఒక జిల్లా నుంచి మీరు రాజకీయాన్ని ప్రారంభించారు. ఈరోజు కేంద్రంలో ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి లేనంతగా 3 సార్లు కేంద్ర మంత్రిగా మీరు పనిచేశారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్రం వైపు మీరు ఎందుకు దృష్టి సారించలేదంటారు? దానికి కారణం ఏంటంటే ఎమర్జెన్సీలో కాంగ్రెస్ బయటికి వెళ్ళాను. జయప్రకాష్ నారాయణ జనతా పార్టీ ప్రయోగం విఫలమైంది. అయినా నాకు ఆ సెంటిమెంట్ ఉంది, ఆ పార్టీ వదిలిపెట్టలేదు. కాంగ్రెస్కు రమ్మని నాకెన్నో ఆహ్వానాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ గారి కాలంలో ఉన్నాయి. 70 నుంచి 77 తర్వాతనే ఉన్నాయి కాంగ్రెస్కి రావాలని ఉంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోకముందు కూడా ఆ తరఫున ప్రత్యక్షంగా పరోక్షంగా ఆహ్వానం ఉన్నా వెళ్ళలేదు. దానికి కారణం ఏంటంటే ఇందిరాగాంధీ మీద ఇంకా కోపం అని కాదు, ఒక ఈవెంట్ అయిన తర్వాత ఆ విషయాన్ని పట్టుకొని లాగవడం అది రాజకీయం కానే కాదు. కానీ నా అభిప్రాయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆనాడు ప్రత్యామ్నాయంగా ఒక లౌకికవాద శక్తి ఉండాలి. మీరు ఎన్ని చెప్పినా కమ్యూనిస్టు పార్టీలకు భారతదేశంలో అధికారం రాదనే అవగాహన నాకు అప్పుడు ఉండేది. ఆ అవగాహన దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి జనతా పార్టీ లౌకిక పార్టీ.
జనతా పార్టీ లేకపోతే బీజేపీ మరింత బలపడుతుంది అని అభిప్రాయం. ఇప్పుడు జనతా పార్టీ ఏ కాలం చేద్దాన్ని దెబ్బతింపోయింది. దాంతో బీజేపీ బలపడమే కాదు, కాంగ్రెస్ కంటే బలపడ్డది. కానీ జనతా పార్టీ దెబ్బతిందని మీరు అంటున్నారు. ఆ జనతా పార్టీ నుంచి వచ్చిన రాజకీయ శక్తులే అనేక రాష్ట్రాల్లో అధికారాల్లోకి వచ్చినాయి. దాదాపు మెజారిటీ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో, ఇటు గుజరాత్లో ఒక టైంలో వచ్చింది జనతా పార్టీ నుంచి వచ్చింది, ఈరోజు బీహార్లో ఉన్నది జనతా పార్టీ నుంచి వచ్చిన ఇది, అంటే పేర్లు మారి వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రాలేదు? మీలాంటి సమర్థవంతమైన నాయకులు ఉన్నప్పుడు ఇంకొక రూపంలోనైనా ఆంధ్రప్రదేశ్లో రావాల్సిందే కదా. 83లో మేము కమ్యూనిస్టులం కలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యాదృచ్ఛికంగా ఎన్టీఆర్ ప్రవేశించాడు. ఎన్టీఆర్ ప్రవేశించకపోతే ఇలా జనతా పార్టీ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందో ఇక్కడ చేసుకునే వాళ్ళం. రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు సుమా. 83 ముందల కాంగ్రెస్ ఓడిపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరు ముఖ్యమంత్రి అనేది అప్రస్తుతం. కానీ 83లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం తప్పకుండా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. అయితే ఎన్టీఆర్ రాగానే రాజకీయాలు మారినాయి. అది ఆ సమీకరణంత ప్రాంతీయ పార్టీకి ఉపకరించింది. మేము రేజ్ చేసిన క్రాపు ఎన్టీఆర్ గారు హార్వెస్ట్ చేసుకున్నారు. ఇక వైఎస్ ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు, తర్వాత సెకండ్ టర్మ్ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, మరణాంతరము, తర్వాత అనేక సార్లు అంతకు ముందు కూడా ముఖ్యమంత్రిగా మీ పేరు వినిపించింది. మీరే వద్దన్నారా? ఎందుకు? వైఎస్ఆర్ ఉన్నప్పుడు నా పేరు వినరాలేదు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు, పోరాడుతున్నాడు. సరే, కాంగ్రెస్లో అంతర్గతంగా పోరాడాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అతని నాయకుడిగా ప్రతిష్ఠించిన తర్వాత ప్రజల్లో పోరాడాడు. ఆయన ప్రజల్లో బలాన్ని పెంచుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. నేను కూడా సమర్థించాను. ఆయన చనిపోయినాక నా పేరు వచ్చింది. మీరే వద్దన్నారా? ఎందుకు వద్దానంటే మా కాంగ్రెస్ పార్టీ అర్ధాంతరంగా తెలంగాణను అనౌన్స్ చేసేసింది. మళ్ళీ 3-4 సంవత్సరాలు ఏదో పొరపాట్ల వల్ల నిర్ణయం తీసుకోలేకపోయింది. అప్పుడు నేను ముఖ్యమంత్రి అయితే నాకు ఉండే ఇబ్బంది ఏంటంటే, నేను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ హైకమాండ్ ఇవ్వకపోతే నేను తెలంగాణ ప్రజల వైపు ఉండాలన్నా హైకమాండ్ వైపు చెప్పండి. 9th డిసెంబర్ 2009 నాడు మా కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ ఇచ్చినాడు నాకు తెలియదు అన్నాడు. డిసెంబర్ 9th ప్రకటించే అప్పుడు మీకు తెలియదు. కానీ ఆ ప్రకటన వెనక మీరే ఉన్నారు. ఆ మాట చెప్పానండి, స్పష్టీకరించాను. నేను తెలంగాణ రాకముందు చెప్పాను, తెలంగాణ వచ్చిన తర్వాత చెప్పాను. 9th డిసెంబరు ప్రకటన వెనక నా అదృశ్యాస్తం ఏమీ లేదు. నేను ఉన్నవాళ్ళలో సీనియర్ కాబట్టి, మేధావి అనే ఓ చెరపేరు ఉంది కాబట్టి ఈయన చేసి ఉంటాడని. నేను మేధావిని కానీ నేను చాణక్యుని కాదు. అంటే కేవలం తెలంగాణ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే ప్రజల వైపు నుంచి పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అప్పుడే మనకు మళ్ళీ కాంగ్రెస్ వదిలిపెట్టాలా? ముఖ్యమంత్రి పదవి ఆ రోజు. అందుకే అప్పుడేం మళ్ళీ ఒక ప్రాబ్లం కదా, ఎమర్జెన్సీ కాబట్టి దాని కొరకు కాంగ్రెస్ వదిలిపెట్టాను. మళ్ళీ తెలంగాణ కొరకు కాంగ్రెస్ వదిలిపెట్టాలా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అది ఏమయ్యేదో. మనం ఇవన్నీ ఇంగ్లీష్లో కాల్పనికమైన ప్రశ్నలు, హైపోథెటికల్ క్వశ్చన్. ఈ కాల్పనికమైన ప్రశ్నలకు చెప్పలేము. అలా ప్రజల భావాలు ఏముండేదో, నేనేం ఆలోచించేవాడినో. అందుచేత ఈ మురికి కుంటలో పోకూడదని వెనకంజ వేశాను. నాకు ఇప్పటికీ దాని విషయంలో ఏమాత్రం విచారం లేదు. చేతంటే మొదలు సిద్ధాంతం నాకు ప్రాధాన్యత, దానికి నా పేరైనా సాక్రిఫైస్ చేస్తాను. సిద్ధాంతం అనే సమస్య లేనప్పుడు నాకుండే పేరును కాపాడుకుంటేందుకే ప్రయత్నం చేస్తాను. మూడవది, అవకాశం వస్తే ఏదైనా పదవిని అధిష్ఠించడం, పదవిని అధిష్ఠిస్తే మన సిద్ధాంతం ప్రకారం పనిచేయడం. కానీ 1969లో గట్టి సమైక్యవాదిగా ఉన్న మీరు 2009 నాటికి తెలంగాణ కోసం ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకున్న పరిస్థితికి వచ్చింది. ఎందుకంటారు?
1969లో నేను స్వతహాగానే సమైక్యవాదిని. అన్నారు బ్రహ్మానందర్ గారి అనుచరుడు కాబట్టి అయ్యాడు కాదు. నేను అప్పుడు యువకుణ్ణి, నేను మానవతావాదిని, విశ్వ మానవతావాదిని. నేను పెద్ద జాతీయవాదాన్ని కూడా పెద్దగా నమ్మినవాడిని కాదు. కాబట్టి ఈ మా ప్రాంతానికో రాష్ట్రము ఇవన్నీ నాకు నచ్చేవి కావు. కానీ ఎప్పుడైతే తిరిగి 1972లో 73లో సెపరేట్ ఆంధ్ర మూమెంట్ వచ్చిందో అప్పుడు నేను గుర్తించాను. ఏమని? ఈ ఆంధ్రప్రదేశ్ నిలిచేది కాదని. కాబట్టి 73లో నేను స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చాను. భౌగోళిక విభజన వల్ల తెలుగు ప్రజల యొక్క భావ సమైక్యత పెరుగుతుంది. ఒకే రాష్ట్రంగా ఉంటే ఇది రావణ కాష్టంలా ఉంటుంది చెప్పాను నేను. కానీ ఇందిరాగాంధీ గారు ఆనాడు సర్వశక్తివంతురాలు, ఆమె అభిప్రాయం వేరే ఉంది, ఆమె విభజించలేదు. ఆనాడు విభజిస్తే సీమాంధ్ర మిత్రులకు కూడా బాధ ఉండేది కాదు. వాళ్ళకి అప్పటికి హైదరాబాద్లో పెట్టుబడులు లేవు. ఇంకా తర్వాత ఈ 73 నుంచి ఇప్పటికల్లా ఏమైందమ్మా, 45 సంవత్సరాల చరిత్ర. జీవనాది అదే కానీ నీళ్ళు అవే కావు కదా, ఎప్పుడు మారుతూ ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో నేను సిద్ధాంతవాది కానీ వితండవాది కాదు. కానీ జైపాల్ రెడ్డి గారు అనగానే ఒక హుందా రాజకీయాలు అనేవి కనిపిస్తాయి. అలాంటి మీరు తెలంగాణ బిల్లు వచ్చిన సందర్భంగా పార్లమెంట్లో లైవ్ టెలికాస్ట్ తీసేసి వాయిస్ ఓటు కోరడం వెనకంతా కూడా జైపాల్ రెడ్డి గారే ఉన్నారని అని చెప్పి ఉండవల్లి గారు తన బుక్లోనే రాశారు. నిజమేనా? చూడమ్మా, ఈ లైట్ తీసేసే అన్నమాట నేను చెప్పలేదు. అది స్పీకర్ గారి నిర్ణయం, నాకు తెలియదు కూడా. ఆ మాట చెప్పాను, ఇంతకుముందు ఛానల్స్లో చెప్పాను, ప్రెస్లో చెప్పాను. పోగా మెజారిటీ ఉంది కాబట్టి తెలంగాణ బిల్లుకు మీరు భౌతికంగా అడ్డంగా పెడితే ఎట్లా? ఎవరైనా తెలంగాణ బిల్లు 18 ఫిబ్రవరి లోక్సభలో పాస్ అయినప్పుడు తెలంగాణ బిల్లుకు లోక్సభలో మెజారిటీ లేని చెప్పగలరా? కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, మిగతా ఎన్నో మా ఎన్డీఏ ఉంది, యూపీఏ ఉంది. ఆంధ్ర మిత్రులు వ్యతిరేకం. వాళ్ళు చాలా రోజులు పోరాడినరు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మెజారిటీని ఓడిస్తాం మేము భౌతికంగా కార్యకలాపాలతోనంటే అది ప్రజాస్వామ్యం అవుతుందా? కానీ తలుపులు పెట్టారంటున్నారు. ఇప్పుడు కూడా అసెంబ్లీలో ఓటింగ్ అయితే తలుపులు పెడతారు. ఎప్పుడు కూడా ఓటింగు తలుపులు పెట్టకుండా జరగదు. కానీ ఆ ఓటింగ్ సరళి అంతా కూడా స్పీకర్ దగ్గర రికార్డ్ అయి ఉంది, వీడియో రికార్డ్ ఉంది, ప్రింటెడ్ రికార్డ్ ఇస్తున్నారు. మరి ఆమెకు సర్వ అధికారులు ఉన్నాయి. ఆనాటి పరిస్థితిని బట్టి ఆమె వెంటనే లైవ్ టెలికాస్ట్ అనుకోలేదు. దానికి నేను బాధ్యుని కాదు, నా సలహా ఇవ్వాలి, నేను సలహా ఇవ్వలేదు. కానీ ఇది ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు సుష్మా స్వరాజ్కు మా కమల్నాథ్ గారికి అగ్రిమెంట్ కుదరినప్పుడు నేను వెళ్ళి ఆ ప్రతిష్టంభను తొలగించి స్పీకర్ మైండ్లో ఉండే గందరగోళాన్ని తొలగించి దాన్ని సులభతరం చేసిన మాట నిజం. నేను తెలంగాణ వైపు ఉన్నాను, చేశాను. అంత మాత్రంలో నేను సీమాంధ్ర ప్రాంత ప్రజలకు కానీ ఎవరికి కానీ వ్యతిరేకమని కానే కాదు. నేను ఎప్పుడు కూడా విశ్వ మానవతావాదిని, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ. కానీ ఈరోజు అంటే ఒక తెలంగాణ రాష్ట్రం ఈరోజు స్వరాష్ట్రం అనే కళ నిజమవడానికి వెనక జైపాల్ రెడ్డి గారి కృషి చాలా ఎక్కువ ఉందేమో కదా. నేను కృషి ఉన్నమాట నిజమే, కానీ అవన్నీ ఇప్పుడు నేను 1973లోనే కన్విన్స్ అయ్యాను. ఒకవేళ నా అభిప్రాయానికి, నా అంచనాకు ప్రతికూలంగా ఆంధ్రప్రదేశ్ నిలిస్తే సంతోషించేవాడిని. నేను ఆంధ్రప్రదేశ్ విడిపోవాలని కోరుకున్న ఉన్మాదుల్లో నేను కాదు. కానీ పరిస్థితులు విషమించినప్పుడు తప్పదు కదా. రాజకీయాల్లో కఠినమైన
నిర్ణయాలు తీసుకోవచ్చు. కఠినమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఆనాటి పరిస్థితుల్లో తప్పదు. ఇప్పటికీ విడిపోయిన తర్వాత కూడా ప్రభుత్వాల మధ్య ఏం తగాదా, ఎంత తగాదు ఉంది. ఆంధ్ర మిత్రులకు ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎవరికైనా అన్యాయం జరిగిందా? నేను 5 నిమిషాలు పార్లమెంట్లో మాట్లాడితే హైదరాబాదులో ఒక ఏ సీమాంధ్ర మిత్రునికి కానీ ఎలాంటి హాని జరిగినా కూడా నేను తలదించుకుంటాను చెప్పాను. నేను నైతిక బాధ్యత వహిస్తాను చెప్పాను. నేను ముఖ్యమంత్రి కాదే, నేను తుదకు కూడా ఎంపీ కూడా కాలేదు. ఈసారి తెలంగాణ పుణ్యమా అంటూ తెలంగాణ తెచ్చినా నేను ఎంపీ కాలేదు. కాబట్టి లాభ నష్టాలకే కాదు, సమస్యల పరిష్కార నిమిత్తం చేయాలి. ఇప్పుడు సిపిఐ ఉంది, వాళ్ళ పేపర్ పేరే విశాలాంధ్ర. నాకంటే మొదలు వాళ్ళు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు నమ్మిన విషయం అది. నేను వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే పరిస్థితి మారిన కొద్దీ వాళ్ళ స్టాండ్ మారింది. మా కమ్యూనిస్టు మిత్రులు మిగతా విషయాల్లో కూడా అలా మారితే మంచిదని నా అభిప్రాయం. కానీ జైపాల్ రెడ్డి గారు తెలంగాణ కోసం నిజంగానే ఒక నిబద్ధతతో ఉన్నారు. 73లో మీరు నమ్మారు. ఈరోజు రాష్ట్రం వచ్చింది. ఎంతో అంటే అక్కడ ఢిల్లీలో కూడా అందరు నాయకుల్ని కలిపి తెలంగాణ కోసం ఒక ప్లాట్ఫామ్ని మీరు రెడీ చేశారు. బిల్లు ఓకే వరకు కూడా మీ కృషి ఉంది. ఎందుకు ఇక్కడ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నేను కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నాను కాబట్టి అప్పుడు చెప్పుకునే పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కానీ రాష్ట్రంలో మీ పార్టీ ఉంది కదా, తెలంగాణ ఎంపీలు అందరూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో అది హైకమాండ్ ఎంకరేజ్ చేస్తే చేస్తారు. మాది అధిష్టాన ప్రకారం పోయేటి పార్టీ. తర్వాత సరే తెలంగాణ వస్తే ముఖ్యమంత్రులు కావాలనుకుంటూ చాలామంది ఉన్నారు, కోకోలరు ఉన్నారు. వారు మరెవరిని కూడా అప్పుడు గొప్ప అని లేదు, ఇప్పుడు గొప్ప అన్నారు. కాబట్టి కొన్ని మేము పార్టీగా ఊహాత్మకమైన తప్పిదాలు చేశాం. అందుచేత మేము ఓడిపోయాం. కానీ తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. జైపాల్ రెడ్డి యొక్క పాత్ర అతి కీలకమైంది. ఆయన ఆఖరి దినం ఆ నిర్ణయాత్మకమైన పాత్ర వహించకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఆనాడు తెలంగాణ బిల్లు పాస్ కాకపోతే ఆంధ్రప్రదేశ్ విడిపోయేది కాదు అనే గుర్తింపు ఉంది. గుర్తింపే ముఖ్యం అమ్మ, పదవి గెలుపు ముఖ్యం కాదు. చేతిలో గుర్తింపు మిగులుతుంది, పదవి వల్ల వచ్చే దుష్కీర్తి మిగులుతుంది. కానీ జైపాల్ రెడ్డి గారు ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంత తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. ఎంతోమంది మీరు అన్నట్లుగా కోకొల్లల మంది లీడర్స్ ఇక్కడ ముఖ్యమంత్రులు కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. అవతల ఒక సమర్థవంతమైన నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఉద్యమ పార్టీగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో. మిగిలిన పార్టీలో కూడా నాయకుడు ఎవరంటే ఒకళ్ళ పేరు చెప్తారు. ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదంటారా? బిల్లు ఆఖరి నిమిషంలో పాస్ కావడం, మొత్తం జాతీయ ఎన్నికలు జరగడం, ఈ గందరగోళం వల్ల మా హైకమాండ్ బాగా ఆలోచించలేకపోయింది. దీంట్లో మా హైకమాండ్ పొరపాట్లు కూడా ఉన్నాయి. వాళ్ళే ఏకీభవిస్తున్నారు. నేను వ్యక్తుల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎవరినైనా పెట్టవచ్చు. పొన్నాలు అన్ని విధాల సమర్థుడు. సందర్భాన్ని బట్టి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది, వ్యక్తుల సామర్థ్యం కాదు. ఓనాడు నేను కూడా వయసు దాటిపోయింది అనుకోండి, నేను అసమర్థునైతాను, చరిత్ర ఘనంగా ఉండొచ్చు. అందుచేత ఈసారి హైకమాండు ఎవరు లీడరు ఏమిటి ఈ విషయాల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ పొరపాట్లు జరగవు. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుపు తెలంగాణలో తథ్యం. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కిరణ్ కుమార్ రెడ్డి గారు వెంటనే రిజైన్ చేసిన తర్వాత ఆ రోజు గవర్నర్ పాలన పెట్టారు. ఆ రోజు గవర్నర్ పాలన పెట్టకుండా ఉండుంటే బాగుండేదా? లేదు, అప్పుడు అవకాశం లేదు. రాజ్యాంగ పద్ధతిలో లేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ రాజీనామా పెట్టాడు? రాష్ట్రం విడిపోయిన తర్వాత. అందుచేత కిరణ్ కుమార్ రెడ్డి గారు హైకమాండ్ నిర్ణయము లాంఛనంగా తీసుకున్న తర్వాత గౌరవించి ఉంటే ఆంధ్రలో కూడా మా కాంగ్రెస్ పార్టీకి ఇంత నష్టం జరిగేది కాదు. చంద్రబాబు నాయుడు మరియు వైఎస్ఆర్సిపి కంటే కాంగ్రెస్కు సీమాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువ
ఎక్కువ నష్టం కలిగించింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. సరే, ఆయన వ్యక్తిత్వం, ఆయన ధోరణి నేనెవరు ఖండించేందుకు, కానీ అది చారిత్రక సత్యం. ఏదైనా జరిగిపోయింది కదా, ఈనాటి సత్యాన్ని ఎదుర్కోవాలి. ఈరోజు ఏంటి సత్యం? తెలంగాణలో కాంగ్రెస్కి మీరే పెద్ద దిక్కు అని చెప్పి అంటా ఉన్నారు. మీరు ప్రత్యక్షంగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది? నేను ప్రత్యక్షంగా రాష్ట్ర రాజకీయాలకు వచ్చే అవకాశం లేదు. నాకు సుహృద్భావం ప్రజల్లో మెండు, యశస్సు నిండుగా ఉంది, కానీ నాకు వయస్సు మించింది. ఈ పరిమితి నేను గుర్తిస్తున్నాను. నేను రాష్ట్ర రాజకీయాల్లో లేను. ఆ రోజు ముఖ్యమంత్రి తెలంగాణ వస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ని విలీనం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రికి ఈరోజు కేసీఆర్ గారు అన్నారు. ఎక్కడ అది బ్రేక్ పడింది అంటారు? దిగ్విజయ్ సింగ్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. దాన్ని మీరేమంటారు? నేను కూడా టీఆర్ఎస్ను కలుపుకొని అవసరమైతే కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా అని చెప్పిన వాళ్ళు ఒక్కడిని. ఆనాడు కూడా ముఖ్యమంత్రి పదవి నాకు కావాలి అనలేదు. మరి హైకమాండ్ చాలామందిని కన్సల్ట్ చేసింది. కొంత హైకమాండ్ కన్ఫ్యూజ్ అయిన మాట నిజం. కానీ ఎవరి వల్ల అయింది హైకమాండ్ అని నేను చెప్పలేను, వాళ్ళకే తెలుసు. నా అవగాహన ఏదైనా కూడా అది పాక్షికమవుతుంది, కాబట్టి పబ్లిక్గా చెప్పలేను. ఈరోజు అంటే కేసీఆర్ గారు మిమ్మల్ని ఎన్నోసార్లు కలవాలని 2 సార్లు అడిగారు. ఇంటికి భోజనానికి వస్తానని మీరు రిజెక్ట్ చేశారు. ఎందుకు దూరంగా ఉంచుతున్నారు? నన్నేం కేసీఆర్ అడగలేదు, ఉన్నమాట తప్పదు, ఏదో వదంతులు తప్ప. కేసీఆర్తో ఆయన వ్యవహారం అయినది. నా కేసీఆర్ పట్ల కెనుక ఏమిటంటే, అతను ముఖ్యమంత్రి అయ్యాడు, సంతోషం, మేము అభినందించాం. నేను వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందించాను. ఆయన స్వేరింగ్ని కాకముందు 2 జూను కేవలం ఆయన స్వేరింగ్ని కాదు కదా, తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం. ఎవరు మాకు ఆహ్వానాలు పంపలేదు. అది పక్క పెట్టేసి, అది కూడా వ్యక్తిగతం. మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఈ తెలంగాణ నినాదం వల్ల వచ్చిన అధికారాన్ని ఆయన అన్ని రకాలుగా దుర్వినియోగం చేస్తున్నాడు. ఆయన ప్రభుత్వంలో అంతులేని అవినీతి ఉంది. తర్వాత ప్రభుత్వ విధానాల్లో సరైన ప్రాధాన్యతలు లేవు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడు. ఆయన చెప్పిందే ఆర్డరు, ఆలోచన లేదు, మరొకటి లేదు. కాబట్టి రాజ్యం తెలంగాణలో చాలా దుర్మార్గంగా ఉంది. మంత్రుల స్థాయిలో, అన్ని స్థాయిలో దోపిడీ కూడా విపరీతంగా ఉంది. ప్రజలకు ఇచ్చిన మాటలు ఏవీ నిలుపుకోలేదు. 2 బెడ్రూమ్ కూడా ఏం చేయలేడు. షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కు 3 ఎకరాలు అన్నాడు. షెడ్యూల్ ట్రైబ్కు 12% అన్నాడు రిజర్వేషను. అది రాజ్యాంగం సాధ్యం కాదు. మరి ముస్లిమ్స్కు 12% అన్నాడు. రైతులకు ₹1,00,000 అన్నాడు. ₹1,00,000 3 సంవత్సరాలు చెల్లించిన మాట నిజమే, కానీ అది దానివల్ల రైతులకు లాభం జరగలేదు, కాకుండా నష్టం జరిగింది. కాబట్టి ఆయన పట్ల చాలా వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ యొక్క కార్యకర్తలు వాళ్ళ వ్యవహారం పట్ల కూడా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు లాభిస్తుంది. కాంగ్రెస్ గెలవనందుకు నేను బాధపడడం లేదండి. అంతకుముందు 10 ఏళ్ళు పరిపాలించాం, మరొక పార్టీ తప్పేమిటి? ప్రజాస్వామ్యం కదా, మేమే గెలవాలని ఎక్కడుంది? ఎప్పుడు ఒకే పార్టీ గెలవకూడదండి. కాంగ్రెస్ పార్టీని గెలవకూడదు, ఎప్పటికప్పుడు మారుతుండాల. కాబట్టి మారినందుకు ఇబ్బంది లేదు. కానీ నీకు ఇంత అవకాశం వచ్చినప్పుడు బంగారు తెలంగాణ అని చెప్తూ, పసిడి తెలంగాణ అని చెప్తూ ఇత్తడి తెలంగాణ వైపు పయనిస్తున్నావు నువ్వు అని బాధపడుతున్నాను. జైపాల్ రెడ్డి గారు, ఇక మీ పర్సనల్గా చూస్తే ఒకప్పుడు ఈరోజు మీడియా కూడా స్వతంత్రంగా ఉంది అంటే జైపాల్ రెడ్డి గారి ఒక బ్రెయిన్ చైల్డ్ లాంటి ప్రసార భారతి చట్టం కానీ ఇవన్నీ చూస్తున్నాము. అటు విపి సింగ్ ప్రభుత్వంలో కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఒక స్పోక్స్ పర్సన్గా జైపాల్ రెడ్డి గారికి ఒక ప్రత్యేక ముద్ర ఉంది. కానీ ఇప్పటికి కూడా విపి సింగ్ ప్రభుత్వంలో మీరు కాంగ్రెస్ మీద చేసిన దాడి కానీ, ఆరోపణలు కానీ అవన్నీ మిమ్మల్ని వెన్నాడుతున్నాయి కాంగ్రెస్లో కూడా అని అంటున్నారు. నిజం కాదు.
అందుకే అనేక నేను కాంగ్రెస్ రాగానే సోనియా గాంధీ మరి ఏ కారణం చేతనో నన్నే చీఫ్ స్పోక్స్ పర్సన్ పెట్టింది. 4 ఏళ్ళు చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. ఆమె విశ్వాసాన్ని పొందాను కాబట్టి 10 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నాను. కొన్ని సందర్భాల్లో ఎవరు చెప్పినా నేను వినను. ప్రధానమంత్రి చెప్పినా వినలేదు, మా కాంగ్రెస్ పార్టీ చెప్పినా వినలేదు. నాకు తోచనప్పుడు చేయలేదు. అలాంటి సందర్భాలు ఏమన్నా వచ్చినాయా? వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. అది ఈ సందర్భం కాదు. ఈనాడు మా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాల్సిన అవసరం నాకు లేదు. అన్ని ప్రభుత్వాల వల్లే, అన్ని పార్టీల వల్ల మేము కూడా పొరపాటు చేసి ఉండొచ్చు. ఈనాడు ప్రధానమైనటువంటి సవాలు దేశం ఇంకా ఎదుర్కొంటున్నది ఈ బీజేపీ వల్ల వచ్చేటువంటి పెను ప్రమాదము, మతోన్మాదము, కులోన్మాదము మన భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్తుంది. కానీ మీరు అలా అంటున్నారు. డిమానిటైజేషన్ టైంలో ప్రజల్లో వచ్చిన స్పందన చూస్తే కూడా బీజేపీ మీద కానీ మోడీ గారి విధానాల మీద కానీ చాలా వ్యతిరేకత ఉంది అని అనిపించింది. అదే సమయంలో జరిగిన యూపీ ఎలక్షన్స్లో దానికి భిన్నంగా తీర్పు వచ్చింది. యూపీలో డిమానిటైజేషన్ పైన తీర్పు జరగలేదు. బీజేపీ వ్యూహాత్మకంగా 3 కమ్యూనిటీస్ను ఐసోలేట్ చేసింది. ముస్లిమ్స్ను, దళితులను, యాదవులను. ఈ 3 కమ్యూనిటీస్ ఒకటైతే కూడా బీజేపీ గెలవదు. ఈ 3 కమ్యూనిటీస్ యొక్క ఓట్లు 2 పార్టీల్లో చీలిపోయినాయి. మీరు ఉదాహరణకు మన ఎలక్షన్లో యూపీలో 39% ఓట్లు బీజేపీకి వచ్చినాయి, 52% కాంగ్రెస్, ఎస్పీ అండ్ బీజేపీకి వచ్చింది. రేపు 2 పార్టీలు కలిస్తే బీజేపీకి యూపీలో అడ్రస్ లేదు. నేను చాలా ఆత్మవిశ్వాసం చెప్తున్నాను. ఈ బిడ్డ 2004లో కూడా చెప్పాను. నేను 2019లో మోడీ గెలుస్తాడు అంటే నేను నమ్మడం లేదు. ఒక్కసారి రియాక్షన్ వస్తుంది. 2019లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? 3వ ప్రత్యామ్నాయం వస్తుందా, లేకుంటే 2 బలమైన పక్షాలే ఉంటాయి? 3వ ప్రత్యామ్నాయానికి ఆస్కారం లేదమ్మా, స్పేస్ లేదు. నేను చెప్పాను, తెలంగాణలో కూడా 3వ ప్రత్యామ్నాయానికి ఆస్కారం లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతా అవసరమైతే టీడీపీతో కలిసి నేను టీడీపీ అని చెప్పలేదు. కానీ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి జైపాల్ రెడ్డి గారు. మిగిలిన పార్టీలు ఏమన్నా ఉందా? ముఖ్యంగా మీరు ఖచ్చితంగా సిద్ధాంతాలని మాట్లాడే వ్యక్తి. కాంగ్రెస్, టీడీపీ పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకత. మరి ఏ ప్రాతిపదిక మీద టీడీపీని కలుపుకుంటారు? నేను టీడీపీ అని చెప్పలేదమ్మా. టీఆర్ఎస్, బీజేపీ కాక మిగతా అన్ని శక్తులను కూడా సమైక్యపరిచేటువంటి దిశలో మేము అడుగులు వేస్తాం. ఆ నేపథ్యంలో టీడీపీ కూడా మీకు అభ్యంతరం లేదా అంటే వాళ్ళు ఆలోచించుకొని రావాలి. వాళ్ళు బీజేపీతో సంబంధాలు తెగదించుకోవాలా? కానీ టీడీపీ సిద్ధాంతమే కాంగ్రెస్ వ్యతిరేకత కదా. టీడీపీ పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకత కదా. ప్రాంతీయ పార్టీలకు సిద్ధాంతాలు ఉంటాయని నమ్మడం లేదండి. ఒక డిఎంకేకి ఉంది, వాళ్ళ ద్రవిడియన్ సిద్ధాంతం ఉంది. టీడీపీకి కానీ టీఆర్ఎస్కి కానీ సిద్ధాంతం ఉందని నమ్మడం లేదు. ఏ కారణం చేతనైనా తెలంగాణలో మిగిలిన టీడీపీ వాళ్ళు రాదలుచుకుంటే, బీజేపీతో సంబంధాలు తెగదించుకుంటే అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. ఆ సందర్భంగా వారు అడిగారు, పవన్ కళ్యాణ్ పాటిస్తే మాకు అభ్యంతరం లేదు. ఎందుకు అంటే టీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకంగా ఉండే శక్తులను డివైడ్ కానివ్వకూడదని చెప్పి పత్రికలు కేవలం టీడీపీ గురించి వాళ్ళే ప్రశ్నేసి హైలైట్ చేశారు. దాన్ని నేను కాదనలేదు. ఈరోజు బీజేపీనే టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా తెలంగాణలో వస్తుంది అనేది అమిత్ షా అన్నారు. ఆయన మాటల పట్ల కూడా ముఖ్యమంత్రి గారు చాలా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. మధ్యలో ఉన్న పార్టీలను ఎక్కడ ఆయన టీఆర్ఎస్ రియాక్ట్ అయిందే కేసీఆర్ కాదు చెప్పాను. నేను దాని గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. నేను ఏమై రియాక్ట్ అయ్యాడైనా కేసీఆర్ వ్యతిరేకం. కేసీఆర్ ఆయన 1,00,000 కోట్లు ఇచ్చిన సందర్భంగా రియాక్ట్ అయ్యాడు. 1,00,000 కోట్లు ఇవ్వలేదు. అంతవరకు నేను టీఆర్ఎస్ను సమర్థించాను. ఈ కాకి లెక్కలు ఇప్పుడు ఆంధ్ర వెళ్ళి 1,65,000 కోట్లు ఇచ్చాను అన్నడా. బీఆర్కి వెళ్ళి 1,50,000 కోట్లు. సహజంగా రాజ్యాంగపరంగా చట్టపరంగా వచ్చే డబ్బంతా ఆయన ఇచ్చినట్టు, ఏదో నిధి గుజరాత్ నుంచి ఆయన నరేంద్ర మోడీ తెచ్చి ఇచ్చినట్టు ప్రజల 70 రాజ్యాంగ పరంగా వస్తుంది.
ఏ రాష్ట్రానికి ఆపలే. మమతా బెనర్జీని వ్యతిరేకం కదా, ఒక రూపాయి ఆపు చూద్దాం. కాబట్టి ఆయన చెప్పిన అబద్ధాలు. కాబట్టి దాని విషయంలో కేసీఆర్ మాట్లాడారు తప్ప, కేసీఆర్ మోడీతో స్నేహంగా ఉన్నాడు, రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీ ఎంబడి వెళ్తాడు, మోడీ అంటే భయపడుతున్నాడు, మోడీ నిఘా సంస్థలు ఏం చేస్తావని భయపడుతున్నాడు, ఈ విషయం స్పష్టంగా చెప్పాను నేను. అందుచేత ఆయన ఏదో అమిత్ షా వ్యతిరేకంగా సాంకేతికమైన మాటలు మాట్లాడి నేను సెక్యులర్ పార్టీ అని అనిపించుకునే ప్రయత్నం చేశాడు. ఇది తప్పురా బాబు. ఈ ప్రగతిశీల శక్తులకు, మేధావులకు, లేక మైనారిటీలను మిస్లీడ్ చేసేటువంటి కార్యక్రమం ఇది అని చెప్పేందుకు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాను. చివరిగా జైపాల్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు బాధ్యతలు చేపట్టబోతున్నారని అంటున్నారు. అదేవిధంగా 65 ఏళ్ళు దాటిన నాయకులందరినీ కూడా సలహాదారులుగానే పరిమితం చేస్తారంటున్నారు. నిజమేనా? ఆ విషయం తెలియదు, కానీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి తర్వాత మా నాయకుడు అని చెప్పేసి 7 ఏళ్ల క్రితమే జైపూర్లో నిర్ణయించామమ్మా, కొత్త విషయం కాదు. మరి రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఏ నిర్ణయాలు తీసుకుంటున్న విషయం వారు చెప్పాలా? ఇవన్నీ మేము కూడా సీనియర్ లీడర్స్గా ఉండి ప్రెస్లో వచ్చే ఐటమ్స్ పైన రియాక్ట్ అయితే ఏం బాగుంటుంది? ఆయన మా సలహా అడిగితే మేము సలహా ఇస్తాం, అప్పుడు సందర్భాన్ని బట్టి సలహా ఇస్తాం. చివరిగా వ్యక్తిగతంగా మీరు అత్యంత మీకు సంతృప్తినిచ్చిన 50 ఏళ్ల రాజకీయాల్లో సంఘటన ఏంటి? నాకు వ్యక్తిగత సంతృప్తి గురించి ఎప్పుడు మీ రాజకీయ నిర్ణయాల్లో బాగా సంతృప్తినిచ్చిన నిర్ణయం ఏంటి? 2 నిర్ణయాలమ్మా. ఎమర్జెన్సీ కొరకు కాంగ్రెస్ వదిలిపెట్టడం, బాబ్రీ మస్జిద్ విషయంలో నా ఆత్మగౌరవాన్ని కూడా మింగేసి తిరిగి కాంగ్రెస్లో రావడం. ఈ 2 నిర్ణయాలు అన్నిటికంటే ఎక్కువ సంతృప్తి కలిగించాయి. అత్యధికంగా బాధ పెట్టిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయి రాజకీయ జీవితంలో? అత్యధికంగా బాధ పెట్టింది తెలంగాణ సమస్య. ఎందుచేతంటే మా హైకమాండ్ ఒక పొరపాటు ఏం చేసిందంటే, తెలంగాణ అనౌన్స్ చేసి 3 ఏళ్ళు పెండింగ్ పెట్టినందుకు మేము సతమతమయ్యాం. నేను కేంద్రం క్యాబినెట్లో ఉండి మాట్లాడేటట్లేదు, చెప్పేటట్లేదు. ప్రజల ఒత్తిడి, మన అవగాహన ఒకవైపు, పార్టీ వైఖరి, హైకమాండ్ యొక్క వైఖరి వైపు, వారి వైఖరిలో కూడా స్పష్టత లేకపోవడం, ఆ 3-4 సంవత్సరాలు చాలా బాధ కలిగించింది. ఎప్పుడైనా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని అనుకున్న క్షణం ఏమన్నా ఉందా? లేదండి, అది ఎప్పుడు ఉండదండి. సైద్ధాంతిక స్ఫూర్తితో, నైతిక నిబద్ధతతో రాజకీయాల్లో వచ్చిన వ్యక్తికి ఎప్పుడు కూడా విచారం అంటూ ఉండదండి. స్వార్థం కొరకు వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు విచారము, ఆనందం ఉంటుంది. ఒక ఫ్రెంచ్ పోయిట్ చెప్పాడు, ఎవరు అధికారాన్ని దుర్వినియోగపరచుకోలేరో వాళ్ళు ఆ అధికారాన్ని కూడా ఎంజాయ్ చేయలేరు. యూ డిరైవ్ ప్లెజర్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ వెన్ యూ మిస్యూజ్ ఇట్. ఎవరైతే అంతఃకరణ శుద్ధిగా అధికారాన్ని వాడతారో వాళ్ళకు డ్యూటీ తప్ప సంతోషం, దుఃఖం లేదు. సో రాజకీయాల్లో మీకు సంతోషము, దుఃఖం 2 లేవంటారు? సంతోషం ఉంది, దుఃఖం ఎందుకు లేదని చెప్పాను. కానీ దుఃఖం ఎందుకు లేదంటే డ్యూటీ. సంతోషం ఏంటంటే దాదాపు 50 సంవత్సరాలు, 45 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నాను ఎడతెరపి లేకుండా. ఇన్ని దశాబ్దాల్లో కూడా నా అంతరాత్మ భిన్నంగా ఎక్కడ వ్యవహరించలేదు. అయినప్పటికీ ఇంతటి మలిన రాజకీయాల్లో ఇన్ని దశాబ్దాలు మనగలిగినాననేటువంటి సంతృప్తి మాత్రం. రాజకీయ జీవితం కాకుండా జైపాల్ రెడ్డి గారు ఏంటి అంటే వ్యక్తిగతంగా మీ హాబీస్ కానీ ఇంకా ఏమన్నా ఆసక్తులు ఉన్నాయి? 19 ఏళ్ళ వయస్సులో నాకు పెళ్ళయింది. ఇక మరి వేరే డైవర్షన్ లేకుండా అయిపోయింది. ఆమె భక్తురాలు, నేను హేతువాదిని. నేను అందరికీ స్వేచ్ఛ ఇస్తాను కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికీ హేతువాదిగానే ఉన్నారు. నా వ్యక్తిగతమైన నమ్మకాల్లో ఏం మార్పు లేదు. నేను
ఈ గత 50 ఏళ్ళ నుంచి కూడా సోషలిస్టు, డెమోక్రాటు, అజ్ఞేయవాది, హేతువాది కంటే కూడా నాస్తికుణ్ణి ఆస్తిని కాకుండా అజ్ఞేయవాది. ఈ ప్రపంచం వెనుక, విశ్వం వెనుక నుండి పరమసత్యం గురించి ఎవరికి తెలియదు, ముందు తెలియకపోవచ్చు కూడా. చివరిగా మీరు ఈ మధ్య పుస్తకాలు రాస్తున్నారు, మరి వాటి గురించి కొంచెం చెప్పరా? నేను ఒక సిద్ధాంత గ్రంథం రాశాను. కేవలం సిద్ధాంతాల గురించి కొత్తగా రాజకీయాలు వచ్చే వాళ్ళకు, ఉన్న వాళ్లకు, రాజకీయాలు లేకపోయినా రాజకీయాల గురించి అవగాహన పెంచుకోవాలనే కుతూహలం ఉన్న వాళ్లకు అవసరపడే రీతిలో రాశాను. అది ఎవరు ఎలా వాడుకుంటారో చూడాలి. అది ముద్రించబడాలి. తర్వాత చెప్తాను. మా 99 ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు ఓటరే కావచ్చు, రాజకీయాల్లో లేకపోవచ్చు, మీరు ఒక సైద్ధాంతిక కోణం ఉండాలి. సైద్ధాంతిక కోణం లేకపోతే రాజకీయాల్లో అంత గందరగోళమే. ప్రతి పతాక శీర్షిక కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఒక కోణం ఉండాలి. ఆ కోణాన్ని పిడివాద రూపంలో పట్టుకోకూడదు. అవసరం వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. సత్యం ఏ వాదంలో లేదు పూర్తిగా. కానీ వాదం అనే మాట లేకుండా నీకు అవగాహన ఉండదు. కాబట్టి సగటు పాఠకులకు సిద్ధాంత కోణం అవసరం. సిద్ధాంతమే అవసరం లేదు అనే వాదాలు ఉన్నాయి. వాటిని నమ్మొద్దు. ఎందుచేతంటే తప్పది. సిద్ధాంతం లేకుండా ఎప్పుడు ఉండదు. సిద్ధాంతం వద్దనే వానిలో కూడా సిద్ధాంతం ఉంది. ఇలా క్యాపిటలిస్టులంతా సిద్ధాంతం ఏందండి అని చెప్తాం. అంటే అర్థమైంది మా క్యాపిటలిజం సిద్ధాంతం అని చెప్పినట్టు. అంచేత నమ్మొద్దు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటారా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణలో తప్పకొస్తాం. రిస్క్ తీసుకోవద్దని, అవసరమైతే మిగతా వాళ్ళతో కలుస్తూ ఉన్నాం. కానీ మా పార్టీ అధికారం తప్పకుండా వస్తుంది. 119 అసెంబ్లీ సీట్లలో మా నిర్మాణం పటిష్టంగా ఉంది. థ్యాంక్ యూ జైపాల్ రెడ్డి. థ్యాంక్ యూ అమ్మా. వెరీ హ్యాపీ టు సీ యూ. For more updates, please subscribe 99 TV Telugu.